ప్రశాంతంగా వినండి, నేను చెప్పే మాటలు వినండి, జాగ్రత్తగా వినండి, ఏం చెప్తున్నానో వినండి. ఈ 2 hours వీడియో నాకు హ్యాండ్ ఓవర్ చేశారు మిమ్మల్ని. మనం ఏమైనా చేసుకోవచ్చు. ఏమైనా చేసుకోవచ్చు అంటే ఆడొచ్చు, పాడొచ్చు, డ్యాన్స్ వేయచ్చు, హీరో వేయచ్చు, చప్పట్లు కొట్టు, ఏమైనా చేయొచ్చు. కానీ నేను ఎప్పుడు చెప్పినప్పుడు మీరు ఏం చెప్తే అప్పుడు చేయండి. ఓకే? క్లాస్లో బాగా అల్లరి చేసేవాళ్ళు చేతులు బాగా పక్కన చెప్పండి. అల్లరి చేసేవాళ్ళు నువ్వు చెప్పాలి. వీడు అల్లరి చేస్తారు సార్, పక్కన చెప్పండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ ఒక అమ్మాయి చెప్పింది బాగా అల్లరి చేస్తారంట. అక్కడ చేతులు వాళ్ళు ఎవరు ఉన్నారో 4 ఎత్తులు 4 అయిపోయింది. అల్లరి ఏం చేస్తారు మీరు? అల్లరి చేస్తారన్నందుకు చాక్లెట్ ఇచ్చారు. కానీ అల్లరి ఎట్లా చేస్తారు చెప్పాలి కదా. అందరు చేయాలి. చదువుకొని ఏం చేస్తారు? ఏం చదువుకోకుండా మాట్లాడకూడదు. నేను చెప్పేటప్పుడు వినాలి, నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయాలి అంతే. ఓకే? నేను ఏం క్వశ్చన్ అంటే దానికి ఆన్సర్ చేయండి. చదువుకొని జాబ్ అయినా చేయడానికి జాబ్ చేయడానికి చదువుకోకుండా ఏం లేదు. చదువుదారులు ఎంతమంది జాబ్ చేస్తారు చెప్పండి. చదువు రాని అంజయ్య గారు ముఖ్యమంత్రి కూడా ఆయన ఏం ముందు వేసింది తెలుసా? మరి చదువుకోవాలి. మీరు ఏం చేయాలనుకుంటూ ఎవరన్నా నేను ఇది కావాలనుకుంటున్నాను, ఈ గొప్ప వ్యక్తిని ఫలానా వ్యక్తిని కావాలనుకుంటున్నాను, మీరు అందరు ఎవరెవరు చెప్తారో చెప్పండి. చెప్పాలి. ఓ డాక్టర్ కావాలనుకుంటున్నాను చెప్పండి. మంచిగా సమాజానికి సాయం చేయాలనుకుంటున్నాను సార్. సమాజానికి సాయం చేస్తాను. ఓకే ఓకే, వెరీ గుడ్. చెప్పండి ఉండాలి. లేకపోతే నేను అది కావాలనుకుంటున్నాను, ఇది కావాలనుకుంటున్నాను చెప్పండి. ఎవరైనా ఇంకా ఇంకా టీచర్ కావాలనుకుంటున్నాడ. చూడండి నా వైపు నేను చెప్పాను, నేను మాట్లాడమన్నప్పుడు మాట్లాడండి, కానీ మీరు మాట్లాడకూడదు. నేను అడిగినప్పుడు సమాధానం చెప్పండి, నేను అల్లరి చేయమన్నప్పుడు చేయండి, కానీ మీరు మాట్లాడకూడదు. మీరు అల్లరి చేయదు. అల్లరి మీరు మాట్లాడుకుంటూ చేయండి. నేనేం చెప్తాను అది చేయండి. ఇప్పుడు ఆమె టీచర్ కావాలనుకుంది. ఓకే, అవును ఇంతమంది నువ్వేం కావాలనుకున్నావు? పోలీస్. వెరీ గుడ్. ఒక హీరోలు ఎవరు పోలీస్. ఇప్పుడు ఈ క్లాస్ 100 మంది పైన ఉన్నారు. నేను అందరినీ చెప్పమను. మీరు చదువుకొని ఏం చేస్తారు, ఏమవుతావు, గొప్ప వాళ్ళం అంటారు, డాక్టర్ అవుతావా, యాక్టర్ అవుతావా, లేకపోతే ఇంకేమవుతావు, లేకపోతే ఏమవుతావు అని అందరిని అడిగి మరి ఒక 2 ముగ్గురు చెప్తారు. మిగతా వాళ్ళకి ఏం లేదు, ఏం కాదు.
చెప్పలేదు అంటే మీకు మొమాటం. పక్క చేసాను అడిగాను సరే చెప్తున్నాను. కానీ ఈయన చెప్పాలంటే ఇంతమంది ముందర చెప్తుంటే నా ఇజ్జత్ అసలు కదా పక్కలు ఏమనుకుంటారు ఈ ముఖానికి వీడు అంటే డాట్ పెడతారు అంతేనా. అందుకని చెప్పండి. అట్లా చెప్పకుండా ఉంటే మీ లోపల ఉన్న కోరికను మీ లోపలనే పెట్టుకుని దాన్ని మనసు చంపి మీరు బతుకుతున్న జీవ శవాలా ఉండాల్సిందే. అట్లా కాదు. ఎవడైతే నేను ఇది కాగలను, నేను డాక్టర్ని అయితా, నేను పోలీస్ ఆఫీసర్ని అయితా అని గట్టిగా చెప్పగలుగుతాడు వాడు అన్రీజనబుల్. అంటే అన్రీజనబుల్ అంటే ఏంటి అంటే వాడు దేనికి భయపడు. తాను చెప్పదలుచుకునేది చెప్తూనే ఉంటాడు, చేయదలుచుకునేది చేస్తూనే ఉంటాడు. ఎప్పుడేమన్నా పట్టించుకో, నాకెందుకు అనుకుని పట్టించుకోలేదు. వాడు అన్రీజనబుల్. అన్రీజనబుల్ అంటే రీజనబుల్ అంటే ఇప్పుడు మీరందరూ కూడా గొప్ప వాళ్ళు కావాలనుకుంటున్నారు మీ మనసులో, బయటికి చెప్పలేదు. ఇప్పుడు నాకు మీ అందరికీ కూడా మేము గొప్ప వాళ్ళని కావాలి, బాగా చదువుకుని ఉన్నత స్థాయిలో ఏదైనా ఉద్యోగం చేయాలి, లేకపోతే నేను ఒక సైంటిస్ట్ని కావాలి అని మీ అందరికీ కూడా కోరికలు. అంటే ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? ఇక్కడ ఉన్నారు. ఎక్కడికి పోవాలనుకుంటున్నారు? ఇక్కడికి పోవాలనుకుంటున్నారు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవాలనుకుంటున్నారు. అవునా కదా? చెప్పండి. నేను చెప్పమన్నప్పుడు చెప్పాలి. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మీరు చేరుకోవాలనుకుంటున్నారు. కానీ అట్లా అనుకున్న వాళ్ళందరూ అవుతున్నారా? కావట్లేదు. ఎందుకు కావట్లేదు? కొన్ని దానికి కారణాలు ఉన్నాయి, దాంట్లో కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి. ఆ సీక్రెట్స్ ఏంటో మీకు చెప్తాను, ఆ కారణాలు ఏంటో చెప్తాను, ఏం చేయాలో చెప్తాను. మీరు కాదలుచుకున్నది మీరు అయ్యే విధంగా నేను మీకు నేర్పిస్తాను. నేర్చుకోవడానికి రెడీ? అది అట్లా రావాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి పోవాలనుకుంటే చాలా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే 80% మెంబర్స్ ఇక్కడ ఉంటారు. దీన్ని ఎకనామిక్స్లో పైరులు ఆడతారు. 20% 80% మనుషులు. ఈ 80% ఇక్కడ ఉంటారు, 20% ఇక్కడ ఉంటారు. ఈ 80% వాళ్ళు ఇది ఏం చేస్తారు కదా సార్? ఏం చేస్తారు కదా సార్? ఏం అడిగినా ఏదో కారణం ఉంటుంది. అరే నువ్వు నిన్న పొద్దున్నే లేచి నువ్వు ఎక్సర్సైజ్ చేద్దాం, మనం గ్రౌండ్లో మంచిగా వాకింగ్ చేద్దామని చెప్పాలంటే నువ్వు పొద్దున్న 5 గంటలకు వస్తాను రాలేదని అంటే నీకు తెలియదా గణేష్ అయిపోయిందా? మరి మొన్న అంటే గణేష్ మరి నిన్న కూడా వస్తాను కదా. ఏ రాత్రి కాలిపోయింది. నువ్వు ఏమైనా ఏదో ఒక కథ చెప్తావు, రెడీ ఉంటుంది మన దగ్గర స్టోరీ. నువ్వేమడినా కానీ కథ చెప్తుంటావు, స్టోరీ రెడీ ఉంటుంది. వాడు చెప్పింది ఏది చేయడు, ఎందుకు రాలంటే దాని స్టోరీ చెప్తాడు. ఎట్లాంటి వాళ్ళు ఏంటంటే నేను రీజనబుల్ అంటారు, అంటే రీజన్ చెప్తారు. నువ్వు ఏదన్నా అడుగు దానికి రీజన్ చెప్తావు. హోంవర్క్ ఎన్ని చేస్తారా లేదా? సార్ మా తమ్ముడు కట్టులో చేస్తుందంటే డాక్టర్ దగ్గర తీసుకోవాలి. నువ్వు పోయినా వినాలి లేదా? వీడు ఏదో అట్లా స్టోరీ రెడీ ఉంటుంది. వీళ్ళను రీజనబుల్ అంటారు. వీళ్ళు 80%లో ఉండేవాళ్ళు రీజన్ చెప్తుంటారు, కారణాలు చెప్తుంటారు కాబట్టి రీజనబుల్. ఇక్కడ ఉండే వాళ్ళు ఏ కారణం చెప్తారు, వాళ్ళకి అన్రీజనబుల్ అంటారు. ఈ కారణాలు చెప్పేవాళ్ళు ఎక్కడ తెలుసా? వీటిని ఏమంటారు? ఇవన్నీ స్టోరీ, కథలు. తెలుగులో కథలు చెప్తా ఉంటారు, కథలు చెప్తా ఉంటారు. చెప్పండి కథలు చెప్తా ఉంటారు, ఏదైనా కథలు చెప్తా ఉంటారు. చెప్పండి. కథలు చెప్పేటప్పుడు వాళ్ళకి ఏం మిగులుతాయి? లాస్ట్ 2 చెక్క ముక్కలే మిగులుతాయి చేతిలో. అవి చెక్క ముక్కలు ఏమంటారు? చిడుతాయి. వీడు ఎప్పుడు చిన్నలు కొట్టుకుంటారు. ఏం చేయలేదు. కారణాలు చెప్పేవాళ్ళు 80%, కారణాలు చెప్పని వాళ్ళు 20%. మీరు ఇక్కడ ఉండాలనుకుంటున్నారా, ఇక్కడ ఉండాలనుకుంటున్నారా? చెప్పండి. చేతులు వెరీ గుడ్. అందరూ అక్కడికి పోవాలనుకుంటున్నారు. ఈ కారణాలు చెప్పే వాళ్ళకు చేతిలో చింత ముక్కలు మిగులుతాయి. కారణాలు చెప్పని వాళ్ళే కారణ జన్ములు అవుతారు. ఈ ప్రపంచం మీద కారణ జన్ములు అంటే చుట్టూ ఫోటోలు పెట్టుకున్నాం చూసావా?
మీరు నిలబెట్టును వారంత కారణ జన్ములు. మీరు అలా కావాలి అనుకుంటే నేను చెప్పే సీక్రెట్స్ కొంచెం మీరు వినండి. ఏమేమి